అనుకున్న ముహూర్తానికే ప్రమాణ స్వీకారం పూర్తయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. ఈరోజు సాయంత్రం 4:41 సచివాలయంలో ఆయన అడుగు పెట్టబోతున్నారు. అలాగే తొలి సంతకాలు మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ మెగా డిఎస్సి మీద పెడుతూ ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేస్తూ అన్నా క్యాంటీన్లు అలాగే స్కిల్స్కి సంబంధించిన సంతకాలు ఇవన్నీ కూడా పూర్తవుతాయి. అనుకున్నట్టే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరింది. అండ్ అదే సందర్భంలో నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా చిరంజీవి కుటుంబ సభ్యులతోటి ప్రత్యేకించి తన తమ్ముడిని ప్రధానమంత్రి పొగుడుతుంటే చిరంజీవి మురిసిపోవటం మాత్రం నిన్న మొత్తం కార్యక్రమానికి హైలైట్. అనుకున్నది సాధించాడు మీ తమ్ముడు గట్టివాడు. సో ఇంతకన్నా ప్రశంస పవన్ కళ్యాణ్కి పెద్ద సర్టిఫికెట్ అది ప్రధానమంత్రి మోడీ నుంచి రావటం. అందరూ కూడా మురిసిపోయిన సందర్భం. సో పాలన మీద దృష్టి ఈరోజు నుంచి మొదలవుతుంది. ఆయన నిద్రపోరు, జనాల్ని నిద్రపోనివ్వరు. అదే స్కీమ్ రిపీట్ అవుతుందా, లేకపోతే సుహృద్భావ పూర్వక వాతావరణంలో కలిసి మెలిసి అందరితో పని చేయించుకుంటారా అంటే రెండోదే ఎక్కువగా కనిపిస్తోంది. 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పూర్తి పరిణితితోటి పూర్తి బాధ్యతాయుతమైన వ్యవస్థతోటి ఆయన ముందుకు రాబోతున్నారు. ఈసారి ఆయన అందరివాడు, కొందరివాడు కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ అంశం ఇంకా ఇతరత్ర జాతీయ అంశాల మీద డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ పద్మా వీరప్పనేని, బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్. అలాగే నమస్తే అండి కేవీఎస్ సుబ్రహ్మణ్యం గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా సుబ్రహ్మణ్యం గారు, నిన్న ప్రమాణ స్వీకారం చూశారు. ఈసారి కాన్ఫిడెన్స్ ప్రజలకి ఆయన మీద పూర్తి స్థాయిలో కలిగినట్టుంది. 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ కమిటెడ్గా ఆయన ఏదన్నారో మొదటి సంతకం దాని మీద ఈరోజు చేయబోతున్నారు. ఆయన నెంబర్ ఇట్ సెల్ఫ్ షోస్ దేర్ కాన్ఫిడెన్స్. మొత్తం ఆయన ఒక్కరికి 133, మొత్తం కలిపి 120, 164 అయితే అంతకు మించిన కాన్ఫిడెన్స్ ఏ ప్రభుత్వానికి అక్కర్లా. 151 సీట్లు వచ్చినప్పుడే తొడగొట్టారు అప్పుడు లాస్ట్ 2019లో. మరి ఇప్పుడు 164కి ఎంత స్థాయిలో ఉంటుందో ఆలోచించుకోవచ్చు మనం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఉన్న ప్రధానమైన సవాలు ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. యాక్చువల్గా వాళ్ళు అది దాన్ని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, విజయం సాధించారు కూడా. ఆ విజయం సాధించడం దాన్ని వాళ్ళు మళ్ళీ యాక్చువల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందని అంటున్నారు. అలాంటప్పుడు దీన్ని రద్దు చేయడం అంటే పూర్తిగా రద్దు సాధ్యం అవుతుందని నేను అనుకోవట్లే. ఏమైనా మార్పులు తీసుకొస్తారా, దాని మీద ఆయన ఏమి తన వివరణ ఏమి ఇస్తారు, దీనికి ముందు జరిగేది అనమాట. అది ఒకటి మనం మొత్తం ప్రజలంతా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు మొత్తం అంతా. ఇంకొక విషయం వచ్చి మన మెగా డిఎస్సి నిజంగా అనుకున్నట్టు జరిగితే ఏపీలో నిరుద్యోగులకి అంతకుమించి కావాల్సింది ఏముంటుంది? ఉద్యోగాలు లేవనే కదా ఈ 5 ఏళ్ళు అందరూ చాలా కింద మీద పడి బాధపడింది. ఇది జరిగితే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా ఆయన దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా నిన్నటి విషయం చెప్తుంటే యాక్చువల్గా అది మోదీ మెగా సందడిది. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని లాక్కుంటూ చిరంజీవి గారి దగ్గర తీసుకొచ్చి ఇద్దరిని కలిపి చప్పట్లు కొట్టి ఇద్దరికి చెప్పి గడ్డం పట్టి అంటే అది ఏం చెప్పదలుచుకున్నారు? దాంతో మీరే కీలకమైన ఈ కూటమికి కీలకం అని చాలా స్పష్టంగా చెప్పినట్టు కనిపించింది. అది సహజంగానే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో అత్యంత ఉత్సాహం నింపుతుంది. అంటే నేను ఇంకొకటి గమనించింది కూడా ఏంటంటే, చంద్రబాబు గారు ఒక పక్కన వెనకాల ఉన్నారు, ఆయన ఏదో చెప్తున్నారు. కాసేపు అంటే విస్మరించినట్టు కాదు, అక్కడ మనం అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ప్రధానమంత్రి గారు కాబట్టి ప్రధానమంత్రి గారు ఏం చేసినా అందరి ఫోకస్ దాని మీద ఉంటుంది. ఆ ఫోకస్ ఆటోమేటిక్గా వెళ్ళేప్పటికీ ఇట్ గేవ్ లాట్స్ ఆఫ్ సిగ్నల్స్ టు పబ్లిక్, చూస్తున్న వాళ్ళకి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఎస్, మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు కూటమి ఖచ్చితంగా ఉండాలి, కూటమిగానే ఉండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చేరకూడదని నిశ్చయంతో ఉన్నారు, అదే నిర్ణయంతో ఉన్నారు. దాంతో అలాగ ఆయన నిలబడి రావడంతో ఆయనకి మంచి పేరు వచ్చింది. మొత్తం అంతా ఇప్పుడు మన ముద్రగడ పద్మనాభం గారి విషయం చూసుకోండి. అంటే కొన్ని సంకేతాలు, కొన్ని పరిణామాలు ఏపీలో చూస్తుంటే ఏమిటి ఇలా అయిపోతుంది, ఎందుకు కులాల వారిగా ఇలా అయిపోతుంది అనే బాధ వచ్చింది. ఇది ఎవరికి దెబ్బతీస్తుంది, ఎవరిని
ఫైనల్గా ఎవరిని అధికార పీఠంలో కూర్చోబెడుతుంది అనేది గత విషయం. కానీ ఎప్పుడు వచ్చేటప్పటికి ఓవరాల్గా ఓటు ఎక్కడికి చేరలేదు, అది స్పష్టమైపోయింది. ఇక చంద్రబాబు నాయుడు గారి పాలనా సమర్థత మన గురించి మనం ఎంత ఎక్కువ చెప్పుకున్నా చాలదు. అలాగే ఆయన నిద్రపోరు, నిద్రపోనేవారు అనేది అధికారుల్లో ఐదు ఎలాగో ఉంటుంది, ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి పరుగులు పెట్టించాలంటే పరుగులు తీయించాలండి. ఇదివరకు స్కూల్స్ లో టీచర్లు బెత్తం పట్టుకోకపోతే పిల్లలు వినరు కదా. ఇప్పుడు అంటే బెత్తం పట్టుకుంటే ఆయన ఏదో దండిస్తాడు, దండించేది దారిలో పెట్టడానికి. ఇప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు చూసాం. చాలామంది ఉద్యోగులు బాధపడ్డారు, కానీ రాష్ట్రం ఒక పద్ధతిలోకి వచ్చింది. అంటే ఇప్పుడు సరే ఆయన వయసు రీచే ఎక్కువ నిద్రపోకపోవచ్చు, దాన్ని మనం అప్లై చేసుకోకలేదు. బట్ ఎప్పుడైనా సరే ఆయన నిద్రపోరు, అధికారులని కాదు ఇప్పుడు ప్రజల్ని కూడా నిద్రపోనవరు. ఎందుకంటే ప్రజలు కూడా నిద్రపోకూడదు. ఏంటంటే ప్రజలు వాళ్ళ ఒక హామీతోటి, వాళ్ళ ఒక భరోసాతోటి తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. సో ఆ ఓటు తమ హక్కుని వీళ్ళు తెచ్చుకునేలాగా అధికారుల మీద, ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి చేయవలసిన బాధ్యత వీళ్ళ మీద. మనం వేసేసాం కదా, వాళ్ళు చూస్తారులే, అన్నీ వాళ్ళు చూసుకుంటారులే అని ప్రజలు పడుకోవడానికి వీల్లేదు, వాళ్ళు నిద్రపోవడానికి వీల్లేదు. వాళ్ళు నిరంతరం గమనించుకుంటూ ఉంటారు. అయితే ప్రజలకు ఆ అసౌకర్యం చంద్రబాబు కనిపించడం, ఆయనే స్వయంగా మానిటర్ చేస్తారు. అది ఉంది. డాక్టర్ పద్మ గారి దగ్గరలో, డాక్టర్ పద్మ గారు ఒక ఉత్తమమైన సంప్రదాయం నేను చూసామంటే, ఒరిస్సా ముఖ్యమంత్రిగా మోహన్ కుమార్ మజీ ప్రమాణ స్వీకారం చేస్తుంటే నవీన్ కుమార్ పట్నాయక్ గారు స్వయంగా వెళ్ళి అభినందించారు. నిజంగా అది ఎంత హైలీ అప్రిషియబుల్. అంటే ముఖ్యమంత్రిగా చేసిన వాడికి ఇలా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళకన్నా ఎక్కువ మమకారం ఉండాలి. దానిలో ఆల్రెడీ ఫెవికాలు ఇంకా గమ్మ అతికించుకొని వచ్చి ఉండాలి. అసలు